ఇంతకుముందు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వస్తే నేను చెప్పిన ఇప్పుడు గ్రామాల ప్రభుత్వం దగ్గర భూములు లేవు. అసైన్మెంట్ పట్టాల పేరు మీద ఎస్సీలకో ఎస్టీలకో బీసీలకో ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఆర్థిక వెసులుబాటు లేదు. కావలసినంతగా కార్పొరేషన్ల నుంచి మీకు సహాయం చేయడానికి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఒక్కటే, మీరు బాగుపడాలి, మీ తలరాతలు మారాలి అని అంటే చదువు ఒక్కటే పరిష్కారం. అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల్ని ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఈరోజు డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచి విద్య ఒక్కటే మీ జీవితంలో మార్పు తీసుకొస్తుంది, మీ తలరాతలు మారుస్తుంది. ఇబ్రహీంపట్నం దగ్గర ఉండే మధు యాస్కి గారు ఈరోజు అమెరికాకి వెళ్ళి ఒక గొప్ప న్యాయ కోవిదుడు కాగలిగిండంటే చదువుకోవడం వల్ల కాగలిగిండు. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయిందంటే చదువుకోవడంతోనే అయిండు. పెద్దలు కేశవరావు గారు మాకందరికీ ఆదర్శప్రాయుడు అయిందంటే చదువుకోవడం వల్ల అయ్యిండు. ఈరోజు పొన్నం ప్రభాకర్ మంత్రి అయిందంటే చదువుకోవడం వల్ల అయ్యిండు. ఇక్కడున్న యువకులకు నా సూచన ఒక్కటే, చదువు ఒక్కటే మన తలరాతను మారుస్తుంది. మీకు నాణ్యమైన చదువిచ్చి మీ అర్హత తగ్గ ఉద్యోగాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా. మీరు మా కుటుంబ సభ్యులు. నేను ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు మా మాదిగ సోదరులు, మా మాదిగ బిడ్డ, మా మాదిగ సోదరుడు ఒకవేళ ముఖ్యమంత్రి ఉంటే మాకు ఎంత న్యాయం జరుగుద్దో, రేవంత్ అన్న ఉంటే కూడా మాకంత న్యాయం జరిగింది. 59 ఉపకులాలకు న్యాయం జరిగిందని మాదిగ సోదరులు వాళ్ళ సామాజిక వర్గంలో నన్ను సభ్యత్వం ఇచ్చింది. ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహమే కాదు, బలహీన వర్గాల కోసం ఒక మంచి పని చేస్తే గౌడ సోదరులలో కూడా మహేష్ గౌడ్ గారు నాకు సభ్యత్వం ఇచ్చిండు. సంతోషం. మా పండుగ సాయన్న గురించి చర్చించినప్పుడు, ప్రస్తావించినప్పుడు మా వాకిటి శ్రీహరిని ముదిరాజ్ సోదరుల నుంచి మంత్రిని చేసినప్పుడు నాకు మా ముదిరాజ్ సోదరులు కూడా అందులో సభ్యత్వం ఇచ్చిండ్రు. నేను ఎందుకు చెప్తున్నా అంటే నా బాధ్యత. రాహుల్ గాంధీ గారు ఏం కోరుకుంటున్నారో, ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, మంత్రి కావచ్చు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా బుర్రా వెంకటేశంని ఐఏఎస్ చదివిండు కాబట్టి ఆయన వేయగలిగినాం. మా సోదరిమణి శారదని మహిళా కమిషన్ చైర్పర్సన్ వేయగలిగినాం అంటే చదువుకున్నది కాబట్టి వేయగలిగినాం. ఇవాళ ఒక వెంకటేష్ గౌడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయినా, ఒక పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రి అయినా, ఒక మహేష్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ అయినా, మధు యాస్కి గౌడ్ గారు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అయినా, యువకుడు శ్రీకాంత్ ఈరోజు కమిషన్ చైర్మన్ సభాధ్యక్షత వహించిందంటే చదువు ఒక్కటే కారణం. మీ అందరికీ నా సూచన ఒక్కటే, ఇవన్నీ కూడా మీరు నిలబడాలి, నిలదొక్కోవాలి, మీ తలరాతలు మారాలి. మీరు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లై రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి, రాజ్యాన్ని పాలించాలి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఎకానమీ కావాలన్నా 2047కు $3 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే మీరందరూ చదువుకోవాలి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లే కాదు, ఐటీ ప్రొఫెషనల్స్ కావాలి. అప్పుడే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుంటుంది. రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ నిలదొక్కోవాలంటే మీరు చదువుకోవాలి. నేను మా యువకులకు అందరికి సూచన ఒక్కటే, ఒకనాడు ప్రభుత్వం దగ్గర భూములు ఉన్నాయి. ఇందిరమ్మ ఆనాడు భూములు పంచిపెట్టింది, అసైన్మెంట్ పట్టాలు ఇచ్చింది, పేదలకు ఇండ్లు ఇచ్చింది, అన్ని రకాలుగా ఆదుకున్నారు. ఇవాళ మీరు నిలదొక్కోవాలంటే, సమాజంలో వెనుకబాటుతనం నుంచి బయటపడాలి అని అంటే చదువు ఒక్కటే. అందుకే ఈరోజు చదువుకోవాలని మా యువకులందరికీ నేను సూచన చేస్తున్నా.